ఇక వివరాల్లోకి వెళితే మరో లోక్సభ అభ్యర్థిని ప్రకటించారు గులాబీ బాస్. హైదరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ బరిలోకి దిగనున్నారు. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాత గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేశారు కేసీఆర్. తాజా ప్రకటనతో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. మరో లోక్సభ అభ్యర్థిని ప్రకటించారు గులాబీ బాస్. హైదరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ బరిలోకి దిగనున్నారు. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాత గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేశారు కేసీఆర్. తాజా ప్రకటనతో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏఐ స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. జానసి, బీఆర్ఎస్ పార్టీ 17 లోక్సభ స్థానాలకు సంబంధించి నేటితోటి అందరి అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది. ఇప్పటి వరకు లోక్సభ ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ శ్రేణుల్లో కొంత నైరాశ్యం నెలకొన్నది. దీన్ని తగ్గించడం కోసం పార్టీ శ్రేణులు ఈసారి లోక్సభ ఎలక్షన్స్ లో మెరుగైన ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో అభ్యర్థుల ప్రకటన చేస్తూ వస్తున్నారు. నిన్నటి వరకు అన్ని ఒకవైపు భువనగిరి, నల్గొండ, మిగతా నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటించినటువంటి కేసీఆర్ ఈ రోజు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ రీసెంట్ గానే ఆ గోషామహల్ టికెట్ ఆశించినప్పటికీ కూడా ఆయనకు రాలేదు. అక్కడ నందకుమిలాల్ టికెట్ ఇవ్వడంతో గడ్డం శ్రీనివాస్ యాదవ్ కొంత నిరుత్సాహానికి గురయ్యారు. పార్టీ తనకు లోక్సభ సీటు కేటాయించాలని కోరుతూ వస్తున్నారు. దీంతో అన్ని వర్గాలతో చర్చించిన అనంతరం పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో మంతనాలు చేసిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ సీనియర్ నాయకులు, గతంలో రాష్ట్ర గ్రంథాలయ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విద్యావేత్తగా ఆయనకు పేరుంది. పలు విద్యా సంస్థలు నడుపుతూ ఉంటున్నారు. దీంతో గత కొద్ది కాలంగా గోషామాలతో పాటు మిగతా ఏరియాలో కొంత సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎలక్షన్స్ లో పోటీ చేయడం కోసం సంసిద్ధమై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఒకవైపు ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ బలంగా ఉన్నప్పటికీ కూడా నామకే వాస్తు పోటీగా అన్ని పార్టీలు భావిస్తూ ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఈసారి కొంత యాదవ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం కోసం అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి కొంతమంది యాదవ్ నేతలందరితో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం స్పష్టంగా అవబడుతుంది. ఇటు హైదరాబాద్ సంబంధించి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రకటిస్తూ ఇంతకుముందు సికింద్రాబాద్ లో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒకవైపు పద్మారావుకు గౌడ్కి ఆయనకు అవకాశం కల్పించారు. మొత్తానికైతే ఈసారి ఒక 4-5 లోక్సభ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బలంగా పోటీ ఇస్తడంతో కూడా దీంతో కేసీఆర్ ఈసారి వ్యూహాత్మకంగానే పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తూ వస్తున్నారు. చాలా మంది నేతలు బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీలో, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న నేతలుగా ఇప్పటికే చాలా మంది బయటకు వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా ఎక్కడ నిరుత్సాహపడకుండా పార్టీ క్యాడర్ ని ఉత్తేజం చేస్తూ ఈసారి ఎలక్షన్స్ లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా అభ్యర్థుల ప్రకటన చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.